హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్. ఈరోజు నేను గుత్తి కాకరకాయ కర్రీని చేస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. దీనికోసం నేను లేత కాకరకాయలను తీసుకున్నాను. చిన్న సైజు కాకరకాయలను తీసుకుంటే చాలా బాగుంటుంది కూర. దీనికోసం చిన్న సైజు కాకరకాయలను అయితే తీసుకొని బాగా కడుక్కొని ఇలా ఘాట్లో అయితే పెట్టుకుంటున్నాను. పెద్ద సైజు తీసుకున్నప్పుడు 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లో గింజలన్నీ కూడా స్పూన్తో కానీ చాకుతో కానీ స్లోగా తీసేసుకోవాలి. ఇవన్నీ గింజలన్నీ తీసేసుకుని కాకరకాయలని పక్కన పెట్టుకోవాలి. కర్రీకి అవసరమైన ఉల్లిముద్దని ముందుగా తయారు చేసుకోవాలి. దీనికోసం 4 ఉల్లిపాయలని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు అల్లం కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇది మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ మరిగిన తర్వాత ఘాట్లు పెట్టుకుని గింజలు తీసేసిన కాకరకాయలన్నిటిని ఇందులో వేసేసుకోవాలి. కాకరకాయలు కొంచెం కలర్ మారి రంగు మారే వరకు కూడా మెత్తబడే వరకు కూడా ఇవి స్లో ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా వేగిపోయినాయి. ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసాను. అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులని చెక్క, లవంగా, ఎలాచి వేసేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లి ముద్దని ఇందులో వేసేస్తున్నాను. వేసుకొని బాగా కొంచెం కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. నెమ్మదిగా కలుపుతూ వేయించుకున్నామంటే ఉల్లిపాయ బాగా వేగిపోతుంది. దీంట్లోనే 1 స్పూన్ వరకు పసుపును వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లి ముద్ద కొంచెం కలర్ మారే వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులు, పసుపు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా వేగే వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత చూస్తున్నారు కదా, బాగా వేగిపోయింది. దీంట్లో సరిపడినంత కారాన్ని అయితే వేసేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే వేసేసుకొని ఈ ఉప్పు, కారం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లి ముద్ద అంతా కూడా కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా వేయిస్తూ ఒకసారి మూత పెట్టుకొని ఒకసారి వేయించుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలను కూడా చీరుకొని వేసేస్తున్నాను. 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ అలాగే ఉడికించుకున్నామంటే కూర రెడీ అయిపోతుందండి. ఇప్పుడు సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్తో సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ గుత్తి కూర రెడీ అయిపోతుందండి. ఇది టేస్టీగా చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.